విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. అమరావతిని బయట ప్రపంచంతో అనుసంధానించేటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మరోవైపు నుంచి కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి సహకారం, ఈ రెండు కూడా ప్యారలల్గా సమాంతరంగా ముందుకు వెళ్తున్నాయి. అమరావతిలో కీలకమైనటువంటి సీడాక్సిస్ రోడ్ని నేషనల్ హైవేకి అనుసంధానించే దిశగా ఏపీసీఆర్డీఏ అడుగులు వేస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పర్యవేక్షణ కూడా చేస్తుంది. ఇక అమరావతిలో ఉన్నటువంటి గ్రిడ్ రహదారి వ్యవస్థని ఎక్కడికక్కడ జాతీయ రహదారులతో అనుసంధానించేలాగా ఒక ప్రణాళికని తీసుకువెళ్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మంగళగిరి కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ మధ్యన అమరావతికి వెళ్ళేటువంటి మార్గాన్ని బయట ప్రపంచంతో అనుసంధానించే దిశగా ఏకంగా 6 వరుసల ఫ్లైఓవర్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. 112 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయేటువంటి ఈ ప్రాజెక్టుని రైల్వే బోర్డు క్లియర్ చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి నగర స్వరూపం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ గ్రాఫిక్స్గానే ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. అయితే అమరావతిలో నిర్మించబోయేటువంటి 6 లేన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి అంటే ఇది వస్తే రైల్వే గేటు లేదా రైల్వే ట్రాక్ అడ్డం ఉండి రెండుగా విభజించేటువంటి ప్రాంతాన్ని కలిపేటువంటి మార్గం సుగమమైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రైల్వే బోర్డు ఇచ్చినటువంటి శాంక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే శాంక్షన్ 6 లేన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ బిట్వీన్ మంగళగిరి అండ్ కృష్ణా కెనాల్ స్టేషన్స్. ఈ రెండు స్టేషన్స్ మధ్యన ఉండేటువంటిది. ఎందుకంటే మంగళగిరి మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక అమరావతికి సంబంధించిన మ్యాప్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ అంతా కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రాన్సిట్ మ్యాప్ కింద మనం చూడాలి. ఇక్కడ అంతా కూడా రహదారి వ్యవస్థకి సంబంధించినటువంటివే కనిపిస్తున్నాయి. అమరావతికి వెళ్ళేటువంటి మార్గాన్ని నేషనల్ హైవేతో సమాంతరంగా, ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రూట్ అయితే దీనికి సమాంతరంగా ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది అమరావతిని బయట ప్రపంచంతో ఇక్కడ వేరు చేస్తుంది. నేషనల్ హైవే ఒకటి, నేషనల్ హైవే అయితే రహదారే కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ రైల్వే ట్రాక్ని దాటడం కష్టం కాబట్టి ఇప్పుడు 6 వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని రైల్వే బోర్డు శాంక్షన్ చేసింది. సో దాని ఫలితంగా మొత్తం 112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని ఇంకా క్లియర్గా మనం చూడాలంటే కనుక మ్యాప్లో చూస్తే, గూగుల్ మ్యాప్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇది అమరావతికి సంబంధించినటువంటి స్వరూపాన్ని చూపించే గూగుల్ మ్యాప్ ఇది. ఇక్కడ మనకి ఈ 16 అని కనిపిస్తుంది అంతా కూడా నేషనల్ హైవే. దీనికి ప్యారల్గా ఇటువైపు ఒక రైల్వే ట్రాక్ కూడా వెళ్తూ ఉంటుంది. ఈ రైల్వే ట్రాకే నగరాన్ని కలిపేటువంటి క్రమంలో ఇక్కడ ఒక విభజన రేఖ లాగా ఉంటుంది. ఇది మంగళగిరికి, ఇక్కడ మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది, మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ మంగళగిరి రైల్వే స్టేషన్తో పాటు ఈ ప్రాంతంలో మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకొంచెం ముందరకు వెళ్తే కనుక ఇక్కడ కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ వస్తుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఇది కంప్లీట్గా ఒక చీలికలాగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి దీనికి పైనుంచి ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ అని చెప్పని కనిపిస్తుంది. ఆ స్కూల్ దగ్గర నిర్మాణానికి ప్రాతిపదిక చేశారు గతంలో. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇప్పుడు దాన్ని క్లియరెన్స్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేటెడ్ కాస్ట్ 112 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. ద ప్రపోజ్డ్ ఆర్ఓబి ఫాల్స్ ఎట్ కనెక్టింగ్ రోడ్ బిట్వీన్ అమరావతి క్యాపిటల్ అండ్ నేషనల్ హైవే 16. ఈ రెండింటిని కూడా కలిపేటువంటి మార్గం కాబోతుంది. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఓబి విల్ బి ఎగ్జిక్యూటెడ్ 100% రైల్వే కాస్ట్ బై ద జోన్. సో ఇదంతా కూడా 100% రైల్వే జోనే బాధ్యత తీసుకుని వాళ్ళే ఈ నిర్మాణం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు. రైల్వే బోర్డు పరిధిలో, రైల్వే జోన్ పరిధిలో జరిగేటువంటి నిర్మాణంగా మనం చూడాలి. కాకపోతే రైల్వే శాఖ మొత్తం కేంద్రం పరిధిలోనే ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్టే. ఇక ద E13 లొకేషన్ ఈజ్ ఎట్ క్రూషియల్ ప్లేస్ విచ్ ఈజ్ కనెక్టింగ్ N16 విత్ అమరావతి క్యాపిటల్ అండ్ వన్ సైడ్ దెర్ ఈజ్ రైల్వే ట్రాక్ బిట్వీన్. E13 రహదారి NH16 కి కనెక్ట్ అయ్యేటువంటి దానిలో ఒక క్రూషియల్ పాయింట్ కింద ఇది మారబోతుంది. అది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం మనం E13 రహదారి, ఇక్కడ ఇదంతా కూడా రోడ్ లింక్ సంబంధించినటువంటి వ్యవస్థ అని చెప్పాం కాబట్టి E13 రహదారి ఇక్కడ కనిపిస్తుంది. E13 రహదారి, ఈ రహదారి ఇలా వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది మంగళగిరి రైల్వే స్టేషన్. అందుకని ఇక్కడ కనిపిస్తుంది ఇది మంగళగిరి రైల్వే స్టేషన్. ఇటువైపు ఏమో కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఈ పాయింట్ని నేషనల్ హైవేకి అనుసంధానించడంలో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చాలా కీలకమైనది అవుతుంది. డాన్ బాస్కో స్కూల్ అని చెప్పని సింపుల్ ల్యాండ్ మార్క్ ఏంటంటే అక్కడ డాన్ బాస్కో స్కూల్ అని చెప్పని ఉంది. ఆ స్కూల్ ప్రెమిసెస్ దగ్గరే ఇది వస్తుంది. దిస్ రైల్వే ట్రాక్ ఈజ్ ఇంపార్టెంట్ సాచ్యురేటెడ్ రైల్వే లైన్ కనెక్టింగ్ చెన్నై హౌరా
వయా విజయవాడ. ఇది చెన్నై హౌరా అంటే కలకత్తా చెన్నైని కలిపేటువంటి కీలకమైన రహదారి కాబట్టి ఎప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ప్లాన్డ్ ఫర్ 4 lane ROB. ఇంతకు ముందర 4 వరుసల ROBగానే ప్లాన్ చేశారు. బట్ టేకింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లొకేషన్ ఫ్యూచర్ ట్రాఫిక్ ఇంటూ consideration, 6 lane ROB was proposed by the state government and Ministry of Railway has agreed to the proposal. The preliminary works like approval of design, general drawings will be completed soon before switching on to the టెండరింగ్ ప్రాసెస్. సో టెండర్స్ పిలిచే లోపే దాని డిజైన్లు, డిస్టెన్సు, దాని నిర్మాణ ప్రక్రియ, కనెక్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసేస్తారు. కాబట్టి 100% ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో, రైల్వే శాఖ పరిధిలో జరిగేటువంటి వ్యవహారం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రతిపాదనలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ వర్క్ అంతా వాళ్ళు చేస్తారు. ద ప్రపోజ్డ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇమ్మెన్స్లీ హెల్ప్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ road traffic moving towards capital city region of Andhra Pradesh. It also ensures safety of both road and railway users apart from facilitating seamless transportation, avoiding detentions. అది యాక్చువల్గా అయితే అలాంటి ప్లేస్ని ఇప్పుడు దాటాలంటే కనుక రైల్వే గేట్నో ఏదో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అలాంటి అవసరం ఏదీ లేకుండా ఇక్కడ ఈ E13 రహదారి వచ్చేటువంటి మార్గంలో NH16ని కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి అతి త్వరలోనే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 112 కోట్ల రూపాయలను కేటాయించింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి నిర్మాణం కాబట్టి దీనికి సంబంధించినటువంటి డిజైన్, కనెక్టింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ముందుగా కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఇక కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి సంస్థకి ఒక టైం లైన్ ఇస్తారు. మ్యాక్సిమం ROB నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేసేటువంటి అవకాశం ఉండొచ్చు.